మీరు ఇంత వాగ్వాదం చేస్తున్నారు, మీకు అన్ని తెలిసి ఉండి కూడా మాట్లాడుతున్నారు. అమ్మా ఎందుకు అరెస్ట్ చేస్తారు చిత్ర? ఎందుకు అరెస్ట్ చేస్తారు? పోలీస్ స్టేషన్ పోలీస్ స్కూల్ కి ఎందుకు వచ్చారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అమ్మా 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 స్కూల్ కి ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు? ఆ స్కూల్ కి ఎందుకు వచ్చారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి ఏమైంది? ఏం జరిగింది? అల్లరి చేశారా? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే దేనికి అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు ఎందుకు వచ్చారు? స్కూల్కి ఎందుకు వచ్చారు మీరు? మీకు దేనికి అరెస్ట్ చేస్తున్నారు? మాకు జనవరిలో అడ్మిషన్ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్కూల్ ప్రారంభమైన టైంలో అడ్మిషన్ లేదు, మీరు ఏం చేసుకుంటారు అది చేసుకోపోరు అని చెప్పి పోలీస్ వ్యవస్థను తీసుకొని వచ్చి మమ్మల్ని దారుణంగా ఆ నిర్దాక్షిణంగా బస్సులో పెట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంది పోలీస్ వ్యవస్థ. బయటపోతారు. షాప్ కానీ లోరు అడ్మిషన్ కోసం భాషంలో స్కూల్కి వెళ్ళినామండి. జనవరి అడ్మిషన్స్ కోసం జనవరి వెళ్ళినాము. అడ్మిషన్స్ ఇస్తాం పిల్లలకి ఉన్నది సీట్ ఉన్నది అని చెప్పి మాకు తీరా సీటు టైం అయిపోయినాక మీ పిల్లలకి సీట్ లేదు, మేము సీట్ ఇవ్వము, ఇప్పుడు లేదు అని చెప్తారండి. మాకు ఇక్కడ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసిరండి. యాక్చువల్గా భాషలో మనం 2026 జనవరి నుంచే ప్రయత్నం చేస్తున్నాం.
దాని మీద తర్వాత 2 నెలల్లో 3 సార్లు పోయినాం, అడిగినాం, చేద్దాం అన్నారు. మీరు ఇక్కడ అడ్మిషన్ ఇదివరకు వేరే వాళ్ళకి చేయించారు కదా, మీకు అడ్మిషన్లు ఇస్తామని చెప్పారు. మనం కూడా ఓకే ఫైన్ ఇస్తారు కదా అనే ఉద్దేశంతో పోయినాం. తర్వాత ఒక రికమెండేషన్ లెటర్ పెట్టిస్తే కూడా ఓకే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అని చెప్పారు. అడ్మిషన్ ఏదైతే ఎంక్వైరీ ఫామ్ ఉందో దాని మీద రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వేసారు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అయినట్టు. దాని తర్వాత మనం ఏదైతే ఫీజు కడదామని పోయినప్పుడు ఎక్స్ట్రా 30,000 కట్టాలి ఒక పర్సన్ కానీ. అంటే అది దేనికి అని అంటే ఇది అడ్మిషన్ ఫీజు, దీనికి ఎలాంటి రిసిప్ట్ ఉండదని చెప్పారు, రిఫండ్ కాదని చెప్పారు. సో దాని మీద మేము చాలాసార్లు ఈ ఫిర్యాదు కూడా చేసినాం డిఈఓకు, కమిషనర్కు, ఎట్లా అడుగుతున్నారు ఇది అని పరిస్థితి అని కూడా కంప్లైంట్ చేసినాం. దాని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు. పరంగా ఈ మొన్న రీసెంట్గా అడ్మిషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అడ్మిషన్లు అయిపోయినాయి, మేము ఇవ్వము అని చెప్పారు. దాని తర్వాతనే మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు మేమంతా విద్యార్థి సంఘాలతో కలిసి ప్రజానాయకులతో కలిసి అడగడానికి వెళ్ళినాం ఇది ఎంతవరకు కరెక్ట్ అని. సో దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆసరాగా తీసుకొని పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది.